ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ప్రేమించడం, ఇంకా ప్రేమించబడటం. ఒకవేళ నిన్ను ఎవరైనా ప్యూర్గా ప్రేమిస్తుంటే మాత్రం వాళ్ళని పోగొట్టుకోకండి. ఎందుకంటే ఈ కాలంలో ప్రేమ చాలా తక్కువ ఉంది. బల్ల గుద్ది మరీ చెప్తా ఈ మాట, నేను దొరకట్లేదు అసలు. అంత తక్కువ ఉన్న ప్రేమ వెతుక్కుంటూ ఎంతో కొంత నీ దగ్గరకు వచ్చిందంటే మాత్రం అది నీ అదృష్టం. ఎక్కడో మర్చేసుకొని పుట్టావు నువ్వు, అంతే. అలాంటి ప్రేమను ఆ మనిషి దగ్గర డబ్బు లేదనో, లేదా చూడటానికి అందంగా లేరనో, ఇద్దరి మధ్యలో ఆ మ్యాజిక్ లేదనో, ఇలా చిన్న చిన్న రీజన్స్ వల్ల మాత్రం పోగొట్టుకోకు. లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు చెప్తున్నా. చూడు, నువ్వు తింటుంటే నీ ముందు కూర్చొని చూస్తూ తెగ మురిసిపోతూ ఉంటారు. నువ్వు చెప్పకపోయినా నీకేం కావాలో తెలుసుకుంటూ అది నీకు ఇవ్వడానికి ఏం చేయడానికైనా రెడీ అయిపోతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఎంత పెద్ద ప్రపంచం ఉన్నా నువ్వే ప్రపంచం అనుకుని తిరుగుతారు. ప్రతిరోజు నీకోసం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నీకోసం ప్రాణం ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. ఎందుకు? వాళ్ళకి ఇంకేం పని లేదనుకుంటున్నావా, లేదా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? తెలియట్లేదు మనకు అసలు. ప్రేమ అంటే ఏదో ఫ్యాషన్ కోసం ప్రేమించుకుంటున్నారు తప్ప నిజంగా ఏంటి ప్రేమ ఎవరికి తెలియట్లా. నువ్వు ఏ పని చేసినా నువ్వేదో పెద్ద హీరో అన్నట్టు చూస్తూ ఉంటారు కదా. నువ్వేమైనా నిజంగా హీరో అనుకుంటున్నావా? నువ్వేదో గొప్పగా చేసావని నిన్ను హీరోలా చూడట్లేదు వాళ్ళు. నిన్ను హీరోలాగా అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఏం చేసినా గొప్ప కనపడుతుంది వాళ్ళకి, అంతే. ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్. వాళ్ళు ఒక్కరే ప్రేమిస్తే సరిపోదు. ప్రేమ ఇద్దరిలోనూ ఉండాలి, లేకపోతే కలిసి బ్రతకడం చాలా కష్టం. సో వాళ్ళ మీద నీకు మినిమం ఫీలింగ్స్ కూడా లేకపోతే మాత్రం ఓకే, దట్స్ ఓకే, చెప్పేసి లైట్ తీసుకో. నీ బ్యాడ్ లక్ అది. ఇంకా నిన్ను అంతలా ప్రేమించే వాళ్ళ మీద నీకు ప్రేమ పుట్టకపోవడం దట్స్ ఇంకా నీ బ్యాడ్ లక్ అది, అంతే. కానీ 10% నీకు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉన్నా జస్ట్ గో ఫర్ ఇట్. ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయి. తిరిగి నువ్వు కూడా ప్రేమనివ్వు. దట్ వుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రేమనివ్వగలిగే ఇద్దరు ప్రేమలో ఉన్నారంటే మాత్రం అది స్వర్గం. ఇప్పుడు ఏంటి, ప్రేమ ఒక్కటేనా జీవితం అంటే కాదు. కానీ నా పాయింట్ ఏంటంటే అది ప్రాపర్గా లేకపోతే ఇంకా బ్రతికేంటి లాభం అంట నేను. బాగా చదువుకున్నావు, బాగా సంపాదిస్తున్నావు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలవు. ప్రాణం మీదకి వస్తే ఎంత డబ్బులు పెట్టినా సరే నీ ప్రాణం కాపాడుకోగలవు. 4 రోజులు ఎక్కువ బ్రతకగలవు, అంత బాగుంది. బట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు నువ్వు ఎక్కువ కాలం ఎందుకు బ్రతకాలి? మనం బ్రతకడానికి డబ్బు కావాలి, స్టేటస్ కావాలి, ఇంకా ఏవో చాలా ఉన్నాయి. సో బ్రతకడానికి ఏం కావాలో క్లారిటీ ఉంది. దానికోసమే కదా తెగ పోరాటాలు చేస్తున్నారు జనాలు. దట్స్ ఓకే. కానీ ఎందుకు బ్రతకాలి? ఆ 4 రోజులు ఎక్కువ ఎందుకు బ్రతకాలి? తినడానికి ఫుడ్, ఉండటానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, అవి కాకుండా ఇంకేం చేస్తావు లైఫ్లో బ్రతికి? సో ఇప్పుడు చెప్పు, ఎందుకు బ్రతకాలి అంతకాలం, అంత దూరం? ప్రేమను ఇవ్వటానికి బ్రతకాలి, ప్రేమను తీసుకోవడానికి బ్రతకాలి. అంటే దానికోసమే బ్రతకాలని నేను చెప్పలేను, కానీ లైఫ్కి మీనింగ్ అక్కడే ఉందని చెప్పగలను. తప్పుడు మనుషుల దగ్గర ఆగిపోకండి అని చెప్పగలను. నిన్ను అన్కండిషనల్గా ప్రేమించే మనిషి దొరికితే వదులుకోకండి అని చెప్పగలను. చూడు, నీ పక్కన కూర్చున్నారా లేదా అని చూస్తారే తప్ప రేంజ్ రోవర్లోనా, రిక్షాలోనా ఆలోచించరు వాళ్ళు. వాళ్ళకి నీ పక్కన కూర్చోవడం ఇంపార్టెంట్. ఎక్కడ కూర్చుంటున్నారనేది వాళ్ళకి అసలు అవసరం లేదు. అలాంటి మనిషి దొరికితే వదలొద్దు. గట్టిగా పట్టేసుకోండి, చుట్టేసుకోండి, మేలేసుకోండి, ఏమైనా వేసుకున్న తర్వాత మీ ఇష్టం.